ఉత్తరాది రాష్ట్రాలను క్లౌడ్ బర్స్ట్లు వణికిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని క్లిస్టవర్లో మెరుపు వరదలు సంభవించాయి. మచేల్ మాత యాత్రకు వెళ్లిన భక్తులు ఒక్కసారిగా మెరుపు వరదలు వచ్చాయి. దీంతో 12 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. ఆకస్మిక వరదలతో రహదారులు కొట్టుకుపోవడంతో పాటు కొండ చర్యలు భారీగా విరిగిపడ్డాయి. ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా భక్తులు ఎటు వెళ్లలేకపోయారని స్థానిక అధికారులు చెబుతున్నారు. ఇక జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి మెరుపు వరదల గురించి ఆరా తీశారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. जैसे ये ग्रास लास्ट बनो से शायद खत्म का క్లౌడ్ బర్స్ట్లతో హిమాచల్ ప్రదేశ్ హడలిపోయింది. సిమ్లా ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కొండ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు అస్సాం, వెస్ట్ బెంగాల్లో భారీ వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. यार उसको पूरा है सारी माँ अब नहीं बचेंगे फट गया अभी ఇక ఢిల్లీలో ఒక్కసారిగా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాల్కాజీ ప్రాంతాల్లో రహదారిపై వెళ్తున్న వాహనదారులపై భారీ వృక్షం పడ్డంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. बेचारा ये तो मर गया है, दब के ही मर गया है. लड़की बची हुई है, लड़की है बचा बची कहाँ है? दब के ही मर गया है. क्या कर रहे हो? क्या कर रहे हैं? वीडियो बना रहे हो? किस खुशी में? सामने नीम का वाला पेड़ गिर गया है और ये देखो एक कार दब गई है. सो हेल्पलेस कार दब गई हुई है. एक बाइक वाला बेचारा ये तो लड़की बची हुई है, लड़की है बचा बची कहाँ है? दब के ही मर गया है. ఉత్తరాది రాష్ట్రాలను క్లౌడ్ బర్స్ట్లు వణికిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లోని క్లిస్టవర్లో మెరుపు వరదలు సంభవించాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఇస్తారు. సతీష్, సుమిత్ర, ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు అనేక రాష్ట్రాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్లో కూడా వరుసగా క్లౌడ్ బరస్ట్లు అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్లో వరదల నేపథ్యంలో 12 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. ఇక ముచ్చేల్ మాతా యాత్రలో తీవ్ర విషాదాలు కూడా చోటు చేసుకున్నాయి. వరద జల్లుతో కొట్టుకుపోయిన భక్తుల టెంట్లు, అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం కూడా ఇప్పటికే అక్కడ సహాయక చర్యలను కూడా చేపడుతున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్ సీఎంతో కాసేపటి క్రితమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా మాట్లాడడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు సంబంధించి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని జమ్మూ కాశ్మీర్ పంపించేందుకు కావచ్చు, అదనంగా సిబ్బందిని ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, ముఖ్యంగా ముచ్చేమన్ మాత్ర యాత్రలో ప్రధానంగా ఎక్కడైతే
వరదలో కొట్టుకుపోయిన భక్తులు కావచ్చు అనేక మందికి గల్లంత అవడం, దాదాపు 12 మంది మృతి చెందినట్టు కూడా ఇప్పుడే అధికారికంగా తెలుస్తుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో తాజా పరిణామాలపై ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్ కూడా చేస్తుంది. మరోవైపు పూంచ్లో సైతం కూడా ఆకస్మికంగా వరదలు రావడం, క్లౌడ్ బరస్ట్ కావడంతో కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో దాదాపు వారం నుంచి హిమాచల్ రాష్ట్రం అంతా కూడా కొంత పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిందని చెప్పాల్సి ఉంటుంది. వరుసగా వరదల దాటికి హిమాచల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న మాట కూడా వాస్తవం అనేది కూడా చాలా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాము. హిమాచల్ ప్రదేశ్లో అనేక రోడ్లు కూడా జాతీయ రహదారులు కనెక్టివిటీ కోల్పోవడం, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్ళే ప్రాంతాల్లో సైతం కూడా ఇప్పటికే రహదారులన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొంది. మరోవైపు సిమ్లాలో కావచ్చు అనేక కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అస్సాం కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ప్రధానంగా ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు బీహార్లో సైతం కూడా ఈరోజు ఉదయాన్నే నితీష్ కుమార్ సీఎం ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఈరోజు ఢిల్లీలో ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం, ఉదయం నుంచి కూడా ఢిల్లీలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అయితే వర్షాల దాటికి ఈరోజు ఢిల్లీలోని సౌత్లో కల్కాజీ ప్రాంతంలో, దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో ఒక చెట్టు భారీ వృక్షం విరిగిపడడంతో పూర్తిగా బైక్పై వెళ్తున్న వారికి ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మరో కారుపై కూడా చెట్టు పూర్తిగా నేల ఒరగడంతో ఒక్కసారిగా చెట్టులో ఆ కారులో వెళ్తున్న వారికి కూడా కొంత ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలవడం జరిగింది. ఇక వరుసగా ఇటు ఢిల్లీలో యమునా నది సైతం కూడా ఉధృత రూపం దాల్చిందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఢిల్లీలో వారం నుంచి రోజు దర్బర్ రోజు ఢిల్లీలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలకైతే ఇప్పటికే ఒక రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. జమ్మూలో అనేక ప్రాంతాలు కూడా వరద దాటిలో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. అస్సాంలో కూడా అదే తరహా పరిస్థితి కూడా నెలకొంది. అస్సాంలో అనేక ప్రాంతాలు కూడా, అనేక జిల్లాలు కూడా జలదిగ్మయని చెప్పాల్సి ఉంటుంది. బీహార్లో కూడా అనేక ప్రాంతాలు కూడా జలదిగ్మయపై అధికంగా వర్షం కురిసిన ప్రాంతాల్లో చూసుకుంటే కాక హిమాచల్ ప్రదేశ్లో మాత్రం తీవ్ర నష్టం వాటిల్లని చెప్పాల్సి ఉంది. ఇటీవల ఒక నెల క్రితం హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు వచ్చి ఆ వర్షాల సందర్భంగా కూడా దాదాపు అనేక నదులు కూడా ఉప్పొంగడం, బియాస్ లాంటి నది పొంగిపొరలతో దాదాపు ఆ ప్రాంతాల్లో ఉన్న నివాసాలను కూడా ఖాళీ చేయడంతో పాటు అనేక మంది ప్రజల ఇల్లులు గల్లంతు కావడంతో పాటు అనేక మంది కూడా నదిలో కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఒక హిమాచల్ ప్రదేశ్లోనే దాదాపు ఇటీవల కురిసిన వర్షాలకు 86 మంది మృతి చెందారంటే కూడా దాని తీవ్రత ఏ విధంగా ఉందో చూడవచ్చు. ప్రకృతి ఏ విధంగా పూర్తిగా కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం పైన కూడా పూర్తిగా ఏ విధంగా కక్ష కట్టిందో అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఉత్తరకాశీలో దాదాపు ఇటీవల కురిసిన వర్షాలు కావచ్చు, ఇటీవల కొండ చర్యలు విరిగిన పరిస్థితి కావచ్చు, అనేక ఘటనలో కూడా ఉత్తరాఖండ్లో కూడా ఇదేంటి పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు అయితే పెద్ద ఎత్తున కూడా కురుస్తున్న జరుగుతుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సతీష్.